బొర్గా డానియల్ పాలిటిక్స్ కి సెట్ అవుతాడా ఇప్పుడున్న పరిస్థితులలో? అవుతాడా కాడా? మై లివింగ్ గాడ్ విల్ డిసైడ్ అండ్ దట్స్ హిస్ విల్. అఫీషియల్ గా వైసీపీ కండువా జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా మీరు వేసుకోగలుగుతారా? నా దేవుడి చిత్తం అయితే వేసుకుంటాను. వేసుకోరా? నా దేవుని చిత్తం అయితే వేసుకుంటాను. ఆన్సర్ ఇదే. అసలు సజీవుడైన నా దేవుని చిత్తం అయితే అసలు మై గాడ్ విల్ లీడ్ టు మీ. మై గాడ్ విల్ లీడ్ మీ ఆల్ వేస్. అసలు జగన్మోహన్ రెడ్డికి బొర్గా డానియల్ కలవాలి అన్న ఆలోచన ఉన్నదా లేదా? అసలు రామాయణం అంతా రాముడికి సిద్ధమైతే అంటాను ఆయన. నువ్వు నేను అడిగింది ఏంది, మీరు విన్నది ఏంది? ఏంది అసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నదా అంటున్నా నేను, మిమ్మల్ని కలసాలని. లేకుండానే గత కొద్ది నెలల్లో జరిగిన పరిణామాలు జరిగినాయి అంటావా? ఏం జరిగినాయి అసలు? నీకు ఒక విషయం చెప్తాను, చెప్పండి. గ్రౌండ్ లెవెల్లో కష్టపడే కార్యకర్తని ప్రతి ఒక్కరిని కలిశాడు, కలుస్తున్నాడు, కలుస్తాడు. మిమ్మల్ని కలిశాడు అనుకోండి, కలిసిరాలే చెప్పరు. కలిసి ఫోటో కావాలి నాకు. ఫోటో కావాలంటారు. కలిసిన అంటే ఫోటో కావాలి. అయ్యా నేను జాయినింగ్ రోజు నా దేవుని చిత్తం అయితే అన్న నా మెడలో కండ వేసే రోజు దగ్గరలోనే ఉంది. ఆ పొద్దు ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తా. ఒక 50 నుంచి 60 ఫోటోలు మంచి తీసుకో. ఇప్పుడు దాకా నేను దిగిని అన్నను కలిసి నేను లండన్ నుంచి వచ్చినప్పటి నుంచి నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. అవి 1-2 మీడియాలో ఉన్నాయి. అయితే అప్పుడు బాగుండేవాడిని, మిల్క్ బాయ్ లాగా. లండన్ నుంచి వచ్చినా కదా, మంచిగా ఉండేవాడిని. అయితే ఇప్పుడు కొంచెం ఈ గడ్డము, ఈ రగడ్లు మారుస్తారా? ఈ స్టైల్ మారుస్తారా మరి కండవా పడితే మెడలా? నాకు నా తండ్రి, నా సజీవుడైన దేవుడు, మై లివింగ్ గాడ్ హ్యావింగ్ ఎ బియర్డ్. ఎస్ఐకి బాగా బియర్డ్ ఉంటుంది. మీరు కూడా పెంచుతారు అయితే? నేను ఇప్పుడు ఆయన ఫాలోవర్ని కాబట్టి నాకు ఇష్టం. సరే, ఇప్పుడు అంటే ఫాలోవర్ ఇప్పుడు పెంచుకుంటారు, మరి అప్పుడు కూడా క్రిస్టియానిటీ అంటే పిచ్చబ్బా. బాన్ క్రిస్టియన్ నేను, ఆ తర్వాత బాన్ అగైన్. ఇప్పుడు ఇవన్నీ అంటే పొలిటికల్ గా ఎస్కేప్ కావడం కోసము, చేయడం కోసం టైప్ కాదు. నీకు తెలుసు క్రాంతి, ఊరికే నువ్వు మాట్లాడు. పొలిటికల్ ఎస్కేప్ అయ్యేది ఎవడు ఎస్కేప్ అయ్యిండు? నా ప్రత్యర్థి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారే, పవన్ కళ్యాణ్ గారే, టీడీపీ. అంతే. నేనేమన్నా అన్నారు కదా మీరైతే. అవును, గారే, ఎప్పటికీ గారే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మారిపోయింది. నేనైతే పవన్ కళ్యాణ్ గారు, బొర్గా డానియల్ గారు పూర్తిగా మారిపోయారండి. నేనైతే సర్టిఫికేట్ ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా ఆనరబుల్ మినిస్టర్స్ అవనండి, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అవనండి, నేను నిజంగా మీరు మాట్లాడుతుంటే as per the given constitution of India, rules and regulations, అంటే ఇక I abided for all those in all my days. ఇక రాజ్యాంగాన్ని అనుసరించే పోరాటం అంటారు. నేను ఒక మనిషి కోసం అయితే నేను నీ దగ్గర మాట్లాడట్లేదు. My God who sees me, who watches me, he is El Roi. ఆయనని నేను సిగ్గుపరచకూడదని, నా దేవుడిని నేను అవమానపరచకూడదని, నా దేవునికి మహిమకరంగా, నా దేవునికి ఇష్టునిగా బ్రతకాలని డిసైడ్ చేసుకున్నాను. దట్స్ ఆల్. ఓకే.